మరోసారి ప్రజాపాలన పేరుతో రెండో విడత దరఖాస్తులు స్వీకరించనుంది ప్రభుత్వం. సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమాన్ని 10 రోజుల పాటు నిర్వహించనుంది. రేషన్ కార్డులో హెల్త్ కార్డుల ఎజెండాగా దరఖాస్తులను స్వీకరించనున్నారు అధికారులు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనుంది ప్రభుత్వం. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేయనుంది. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింకు ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. ప్రజాపాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను సేకరిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్ధతి అనుసరించాలన్న దానిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ నమోదు చేసేందుకు ఏ వైద్య పరీక్షలు చేయాలి, గ్రామాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా, రాష్ట్రంలో ఉన్న ల్యాబొరేటరీ సాయం తీసుకోవాలా అనే విషయాలు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు సీఎం. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలతో పలు హాస్పిటల్స్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. పనిచేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు సీఎం. జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. విజృంభిస్తున్న విష జ్వరాలపై జనం అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అలర్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.